నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరగ్గా ఎలాంటి ఫలితాలు రానున్నాయి, అవి రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సమయంలోనే మరో కొత్త అంశం తెర మీదకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నారని, త్వరలోనే ఆయన స్థానంలో మరో లీడర్ పగ్గాలు చేపట్టనున్నారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది కూడా. ఇక జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండటంతో వాటికి ముందే కొత్త అధ్యక్షుడిని నియమించే ఛాన్స్ ఉంది. దీంతో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆశావహులు చాలా మంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో పీసీసీ పదవిని ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీన్ని బట్టి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తే భట్టి విక్రమార్కకు అవకాశం ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.